సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికే చెందుతుంది. బాహుబలితో దేశ సరిహద్దులు దాటి RRRతో ఏకంగా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన జక్కన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సినిమాకు పక్కా ప్లానింగ్తో అపారమైన కృషిని జోడించే ఆయన ప్రస్తుతం తన తదుపరి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అయిన వారణాసితో బిజీగా ఉన్నారు. రీసెంట్గా విడుదలైన 3.5 నిమిషాల వారణాసి గ్లిమ్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రపంచాన్ని ఊపేసింది. కథేంటో చెప్పలేదు, ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం సినిమా స్పాన్ ఏ రేంజ్లో ఉండబోతుందో చూపించాడు అంతే. అయినా ఆ గ్లిమ్స్ చేసిన మాయ అంతా ఇంతా కాదు. గ్లోబల్ స్థాయిలో ఉన్న భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊహకందని విజువల్స్, టెక్నికల్ బ్రిలియన్స్ ఇవన్నీ కేవలం విజువల్స్ ద్వారానే కథ యొక్క రేంజ్ను, రాజమౌళి విజన్ను స్పష్టం చేశాయి. ఒక్క డైలాగ్ లేకుండా, కథ గురించి చెప్పకుండా తన విజన్ను ప్రపంచానికి ఆవిష్కరించడం రాజమౌళికి మాత్రమే సాధ్యమైంది. ఇది రాజమౌళి సృష్టించబోయే మరొక అద్భుత ప్రపంచానికి నాంది. రాజమౌళి గత చిత్రాలను మించేలా వారణాసి చిత్రాన్ని అంతకు మించి జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ అడ్వెంచర్ మూవీగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ కథా నేపథ్యం కేవలం ఒక ప్రాంతానికో, ఒక కాలానికో పరిమితం కాకుండా వివిధ యుగాలను, భౌగోళిక ప్రాంతాలను చుట్టి వచ్చే అవకాశం ఉంది. ఈ భారీ కాన్సెప్ట్ కథ యొక్క స్పాన్ ఎక్కువగా ఉండడంతో ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేస్తారు అనే ఊహాగానాలు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. రాజమౌళి వంటి దర్శకుడు ఇంత భారీ కాన్సెప్ట్ను ఒకే భాగంలో కుదించలేరని, ఇది ఖచ్చితంగా బాహుబలి ఫార్ములాను అనుసరించే అవకాశం ఉందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే గతంలో ఒక సినిమా కోసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల సమయం తీసుకున్న రాజమౌళి ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. వారణాసి సినిమాను వేగంగా పూర్తి చేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు బాహుబలి, RRR చిత్రాల నిర్మాణ అనుభవం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. షెడ్యూల్స్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న క్లారిటీతో షూటింగ్ను చకచకా పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ను వచ్చే ఏడాది సమ్మర్ కల్లా పూర్తి చేసి మిగిలిన సమయాన్ని పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టాలని జక్కన్న నిర్ణయించుకున్నారు. రాజమౌళి సినిమాలకు అత్యంత కీలకమైనది VFX పనే. ఈ పనికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే చిత్రీకరణను ముందుగానే ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద రాజమౌళి నిర్ణయించుకుని రంగంలోకి దిగితే ఆ ప్రకంపనలు ఓ రేంజ్లో ఉంటాయి. మౌనంగానే తన సృష్టి గురించి ప్రపంచానికి చాటిన జక్కన్న వారణాసి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించబోతున్నారో వేచి చూడాల్సిందే.